ఏంటా అని చూస్తున్నారండి? మన కళ్ళకి ఇంపుగా కనిపించి బాగా ఆయిలీ ఫుడ్ అయితే మనకి బాగా అట్రాక్ట్ అవుతుందండి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అనేవి మనల్ని అట్రాక్ట్ చేయవు. తినాలని అనిపించదు కూడా. కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి. ఖచ్చితంగా ఇది మనకి వరిపిండి అండ్ మునగాకు పిట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. రక్తపోటుని నియంత్రిస్తది. జీర్ణక్రియని మెరుగుపరుస్తదండి. చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే జుట్టు బాగా పెరుగుతుందండి. అలాగే శరీరానికి చాలా చల్లబరుస్తుందండి. ఓకేనా అండి. ఇందులో మనకి విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయండి. ఆడపిల్లలు అనేవాళ్ళు ఎవరైనా సరే తినాల్సిందే అండి ఖచ్చితంగా. తల్లులు మీ గురించే చెప్తున్నానండి. మీ ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి వరిపిట్ని నెలకొకసారైనా పెట్టండి. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. చాలా బలం కూడా వస్తుంది. వరిపిట్టు అనేది చేయడం కూడా చాలా ఈజీ. వరిపిండితో చేస్తారండి. బియ్యాన్ని ఆడించైనా చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా వరిపిండితోనైనా చేసుకోవచ్చు. కాస్తంత మెత్తగా వస్తుంది. బరగ్గా అయితే మాత్రం ఆడించుకొని, జల్లించుకొని కొంచెం పెద్దగా ఉన్న నూకతో చేసుకుంటే సరిపోతుందండి. దాంట్లో కాస్తంత నీళ్లు వేసి, కొంచెం ఉప్పు వేసి, ఈ మునగాకుని దాంట్లో వేసేసి ఇలాగా ఆవిరికి ఉడికించేయాలండి. మనకి 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. మనం దాన్ని ఉడికిందా లేదా అనేసి మనం టచ్ చేస్తాం కదా! చేతికి అంటుకోపోతే అలాగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా తీసి మనకి బెల్లం తురుముని అందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత కాస్తంత నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. ఇది మాత్రం ఆడపిల్లలకి నడుముకి బలాన్ని ఇస్తుందండి. ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కదా! సో, ఇందులో మునగాకులో ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుందండి. జీర్ణక్రియకి మాత్రం బాగా తోడ్పడుతుందండి. దాన్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ హెల్తీ రెసిపీ అనేది అట్లీస్ట్ వాళ్ళ చేత నెలకొకసారైనా తినిపించండి. తల్లు మీకోసమే చెప్తున్నాను. ఓకేనా? చాలా టేస్టీ. మీరు మీ టేస్ట్‌కి ఆహ్, తగ్గట్టు లేదనేసి వదిలేయొద్దు. ఒక్క 2 ఉండలు గనక తింటే గనక చాలా మీకు ప్రోటీన్ ఫుడ్ అనేది అందుతుందండి. చూస్తున్నారు గదా! హెల్తీనెస్ కావాలి అంటే కంపల్సరీ ఇలాంటి ఐటెమ్స్‌ని తింటే గనక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందండి. ఈ హెల్తీ, టేస్టీ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.